మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. ఈ శుభవేళ ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి మనిషి కోరుకునేది మేలే కదా. ప్రతి క్షణం ప్రార్థన చేసేది నాకు నా పిల్లలకు మేలు జరగాలయా, క్షేమం కలగాలనేగా. ఉపవాసం చేసిన, దీక్ష చేసిన, ప్రయాసపడిన, పలు రకాల కార్యక్రమాలు చేసిన అన్నిట్లో నీకు నీ కుటుంబం మేలుతోనూ తృప్తికరంగా ఉండాలని. మరి కొన్నిసార్లు మేలు జరుగుతుందా? క్షేమం నీ ఇంటి మీదకు ఉంటుందా? నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? మరి ఇవి ఎందుకు జరగటంలా? అప్పుడప్పుడు జరుగుతున్నాయండి, కొన్నిసార్లు అందరిలాగా నాకు జరుగుతుంది అని అంటున్నావా? కానీ ఒక విచిత్రమైన మాట బైబిల్లో నా కొరకు నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు. అదేమిటో తెలుసా? సామెతల గ్రంథం 11వ అధ్యాయము 27వ వాక్యం. మేలు చేయుగోరువాడు ఉపయుక్తమైన క్రియలను చేయును. నీ జీవితంలో చేయవలసిన ఉపయుక్తమైన క్రియలు నువ్వు చేస్తే నీ ద్వారా ఇతరులకు మేలు జరుగుతుంది. మేలు చేయుగోరువాడు ఉపయుక్తమైన క్రియలను చేయును అంటే నువ్వు చేసేది ఉపయుక్తమైన క్రియలు అంటే నీవు చేసేది సమాజానికి మేలేనా? సంఘానికి దీవెనేనా? సంఘంలో ఉన్న ప్రతి వారికి దీవెనకరంగా ఉంటుందా? నువ్వు చేయగలిగింది కొన్ని ఉపయుక్తమైన కార్యక్రమాలు చేయగలగాలి. ఎప్పుడైతే నువ్వు ఉపయుక్తమైన కార్యాలు చేస్తావో ఆ తర్వాత దాని ఫలితాన్ని నీవు అనుభవిస్తావు. మీకు అర్థమయ్యే మాట చెబుతానండి. ఇతరులకు మేలు చేయుట అనే ఒక కార్యక్రమం ఉందనుకో, నీకు లాభం లేకపోయినా వాళ్ళకు మేలు చేయి. ఓ రబ్బర్ బంతిని గోడకేసి కొడుతాం, తిన్నగా గోడకు తాకాక తిన్నగా నీ దగ్గరికే వస్తుంది. అంటే నీ జీవితంలో ఇతరులకు మేలు చేసి మంచి క్రియలు చేస్తే ఆ ప్రతిఫలం నీకు దక్కుతుంది. వాళ్ళు మేలు పొందుతారు, నీకు జరుగుతుంది. మరి ఉపయుక్తమైన క్రియలు చేయకపోవడమేగా నీకు మేలు జరగకపోవడం. ఇంకొక మాట మీకు అర్థమయ్యే రీతిలో చెబితే బాగుంటుంది అనిపిస్తుంది. ఓసారట ఒక మార్గంలో ఓ పెద్ద గుంట దగ్గర పెద్ద రాయి పడవేసి ఉంది. ఆ మార్గాన్ని వెళ్ళే వాళ్ళంతా ఆ పెద్ద రాయి ప్రయాణానికి అడ్డుగా ఉంది అంటూ తిట్టుకునేవాళ్ళు కొంతమంది, సనుక్కునేవాళ్ళు కొంతమంది, చూసి చూడక దానికి తగిలి పడేవాళ్ళు కొంతమంది. ఇలా జరుగుతుంది. కానీ ఎవ్వరు కూడా ఆగి ఈ రాయి తీసి పక్కన పడవేస్తే ఈ మార్గం సరళంగా ఉంటుందిగా, అందరూ క్షేమంగా వెళ్ళొచ్చుగా అని ఒక్కనికి ఆలోచన రాలా. నేను ఒక్కడే కాదుగా ఈ మార్గాన్ని పోయేది అన్నట్టుగా వెళుతూ వచ్చారు. ఒక రోజున ఒక అతను ఆ మార్గాన్ని వెళుతూ నెమ్మదిగా ఆగి, అనేకులకు ఇబ్బందికరంగాను ఆటంగాను చీకట్లో ఇంకా ఇబ్బందికరంగా ఉంటుందిగా అని నేనే ఈ కార్యక్రమం చేస్తానని నెమ్మదిగా రాతిని దూర్లించడం మొదలుపెట్టాడు. పెద్దది, కష్టతరం, ఒక్కడి వల్ల కాదు. అయినా తాను అనుకున్నది ఏమిటంటే కొంతమందికైనా మేలు జరుగుతుందిగా అని ప్రయాసపడి మొత్తం మీద దాన్ని దొర్లించి తీసుకొచ్చి రోడ్డు పక్కన పెడవేశాడు. విచిత్రం ఏంటంటే అది దొర్లిస్తుండగానే ఆ రాయి కింద ఒక చిన్న సంచి కనబడింది. ఏమిటి సంచి అని చెప్పి అది అక్కడ దొర్లించాక తీస్తే దాని నిండా విలువైన నాణేలు ఉన్నాయి. అర్థం కాల ఏమిటి సంగతి అని. ఈలోపు ఆ ఏర్పాటు చేసిన రాజు వచ్చాడు. వచ్చి అతను చూసి, అయ్యా రాజుగారు, ఇక్కడ నాణేలు దొరికాయని ఇవ్వబోతే, అయ్యా ప్రజల కోసం ఎవరైనా కష్టపడేవాళ్ళు నా రాజ్యంలో ఉన్నారా అని యోచించి ఈ ఏర్పాటు నేను చేశాను. మిగిలిన వాళ్ళంతా తప్పుకు తిరుగుతున్నారు, తిట్టుకుంటూ తిరుగుతున్నారు, సణుక్కుండా తిరుగుతున్నారు. కానీ నీవు అక్కడికి కాకపోయినా ఇది ఎవరికి అడ్డం లేకుండా చేయాలని ఒక ఉపయోగకరమైన కార్యం చేశావుగా. అందుకని అది తీసిన వాళ్ళకి దక్కాలని నేను నాణేలు పెట్టాను. అది నీ కొరకు సిద్ధపరిచినవే, తీసుకుని వెళ్ళు. అసలు ఎంత సంబరపడ్డాడండి. దాచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎంత చక్కగా అందుతూ వచ్చింది. ఈరోజు కూడా మన జీవితంలో ఇతరులకు మేలు చేయటంలో నిర్లక్ష్యంగా ఉండడం, ఉపయుక్తమైన కార్యాలు చేయటం కంటే పనికిమాలిన ఆలోచన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండడం బాధాకరం. మీరు నా బిడ్డలుగా చెప్పగలిగిన మాట, సేవకుడిగా చెప్పగలిగిన మాట, నీవు ఎవరికైనా ఉపయుక్తమైన మేలుకరమైన కార్యాలు చేయడం మొదలుపెట్టు. దేవుడు అలాగే చేశాడు, నిన్ను అలాగే చేయమంటున్నాడు. ఆ రోజు నువ్వు పడే ప్రయాసకు దేవుడు సిద్ధపరిచిన దీవెనలు ఉంటాయి.
అది నీ పిల్లల మీద తల మీద కుమ్మరించబడతాయి. ఈ రోజు నుంచి ఆ పని చేయి. నీ కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుని ద్వారా దీవించబడుదురుగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. కుటుంబాలను దీవించండి. పిల్లలకు భవిష్యత్తు కలగాలి, వివాహాలు జరగాలి, ఇళ్ళు నిర్మాణం జరగాలి, విడిన కాపురాలు కట్టబడాలి, కృంగిన వారు లేపబడాలి. దరిద్రపు అనుభవాల్లో ఉన్న వారికి ఆ శాపం తొలగిపోయి నోటి నిండా నవ్వు, సమృద్ధి అయిన ఆహారం కలగాలి, రక్షణ కలగాలి. చేతి పనులను ఉద్యోగంలో తోడుగాను, వ్యాపార వ్యవసాయాలు దీవెనకరంగాను, అన్నిటికంటే కుటుంబం సంతోషంగా రక్షణ భాగ్యంలో వర్ధిల్లే కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.